హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎంఎంజెడ్. మొత్తం ముళ్ళతోటి మంచి తుమ్మే అబ్బా నాది. ఇంతకుముందు చెప్పిన మేడం ఒకటే నా వీరు మంచి తుమ్మిలేనాయి. టెట్ పాస్ అవుతా అన్నారు కదా. ఓకే. అందగత్తెల పోటీలు. ముందుగా ఫస్ట్ టైం ఎవరైతే చూస్తారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయాలి, లైక్ చేయాలి, షేర్ చేయాలి. ఎందుకంటే 1వ తరగతి నుంచి ఇంటర్ వరకు పాఠ్య పుస్తకాలు టెక్స్ట్ బుక్ చూపించుకుంటా నా రీతిలో అంటే నా విధానంలో ఎక్స్ప్లెయిన్ చేశాను. సోషల్ కూడా పాయింట్ టు పాయింట్ ఉన్నాయి అండ్ ప్రాక్టీస్ బిట్స్ అయితే పుష్కలంగా ఉన్నాయి. ఇవి కూడా ప్రాక్టీస్ బిట్స్ ఉన్నాయి అండ్ సైకాలజీ, షైన్ ఇండియా, న్యూస్ పేపర్ ఇట్లాంటివన్నీ ఉన్నాయి. ట్రిక్స్ ద్వారా ఉన్నాయి, చాలామందికి ఉపయోగపడ్డాయి. మీ కామెంట్స్ అయితే మొత్తం కామెంట్స్ వీడియో చేస్తున్నానండి, ఎందుకంటే అవి రోజు చదవస్తలేదు. అంటే ఇంట్లో ఇది వేయాలన్నట్టు కొంచెం బిజీ ఉండి అట్లా అవుతుంది. సో చాలామంది సోషల్ మెథడ్ చెప్పమంటున్నారు, అట్లా చెప్తే మాకు చదివితే అర్థమవుతలేదు మేడం అని చెప్తున్నారు. ఇంకొకటి టీపీటీ గురించి కానీ డైట్ గురించి కానీ ఇవన్నీ మస్తు డౌట్స్ కూడా ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి. వాళ్ళందరికీ నేను చెప్తా ఒక వీడియోలో. మీరు మాత్రం కామెంట్స్ రాస్తూనే ఉండండి, తప్పకుండా నేను చేసే ప్రయత్నం అయితే చేస్తా. ఓకే, తెలుగు మెథడ్ చేస్తా, సోషల్ మెథడ్ అయితే చేయడానికి చేస్తా. ముందుగా ఇంటర్ తొందరగా ఏ మేడం అని చెప్తున్నారు, ఈ 2 రోజులలో కథం చేస్తా, ఎంత సేపు అయినా సరే. ఇవాళ డిఎస్సిలో కానీ కరెంట్ అఫైర్స్ అండ్ జీకే దానికి అనుగుణంగా ఈ అందగత్తెల పోటీలు 2024 ఇదొక ఎక్స్పెక్టేషన్ చేసే ఏరియా. ఓకే, ఇక్కడ నుంచి క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. ఇంకొకటి, మీరు ఏది కానీ ప్రామాణికమైన బుక్ పేపర్లో అథారిటికల్గా వచ్చినప్పుడే నమ్మాలి. నేను మొన్న ఏం చెప్పిన, నేను అందులో 4-5 ఇస్తాడని వచ్చే డిఎస్సి ఇప్పుడు రానట్లేనా అని, తర్వాత డిఎస్సి వచ్చే అవకాశమే లేదు అని, తర్వాత 2 వారాలలో డిఎస్సి అని, ఇవన్నీ మనకు తెలియదు. అవన్నీ రాజకీయం అన్నట్టు. ఎప్పుడు ఏ టైటిల్ పెట్టాలి, ఎప్పుడు టైటిల్ పెడితే ఎట్లుంటుంది, ఎంతసేపు మనం మళ్ళీ కొట్లాడుకోవాలి, ఇవన్నీ మనకు అనవసరము. మనం ఒక్కటే కాన్సెప్ట్ ఏంది, మన ఫోకస్ ఏంది అంటే మన సబ్జెక్ట్. రేపే డిఎస్సి అన్నాడు అనుకోండి, మనం రెడీ ఉన్నామా మన సబ్జెక్టుకు సంబంధించి? ఇప్పుడైతే ప్రస్తుతానికి ఉన్న నోటిఫికేషన్స్ అన్నీ ఈ ఫీల్డ్లో ఉన్నాయి, మనకు సబ్జెక్ట్ సంబంధించినవి ఉన్నాయి. గ్రూప్స్ అంటే అది వేరే మళ్ళీ దానికి ప్రిపేర్ అయ్యేవాళ్ళు దీనికి కూడా అవుతారు, దానికి కూడా అవుతారు. కాకపోతే ఇప్పుడు సోషల్ ఉన్న వాళ్ళు గ్రూప్స్కి అయినట్టే సోషల్ వచ్చేస్తూనే ఉంటుంది. ఒక సైన్స్ తెలుగు వాళ్ళకే గ్రూప్స్ గురించి పెద్ద పరేషాన్, అది రాస్తుందంటే. లేదంటే ఇదే మీరు దీన్ని నమ్ముకోండి, మీ సబ్జెక్టును మీరు నమ్ముకోవాలి. ఏ అథారిటికల్గా మీకు ఇచ్చినా కూడా ఇచ్చినప్పుడు మాత్రమే నమ్మాలి. రోజు పేపర్లో చూసి, టీవీలలో చూసి, వీడియోలలో చూసి, థంబ్నెయిల్లో చూసి మీరు భయపడొద్దు. ఇస్తాడు, ఖచ్చితంగా ఇస్తాడు, అవన్నీ మనకు తెలియదు కదా. ఈరోజు ఇస్తే పబ్లిక్ ఏమనుకుంటుంది, ఇప్పుడు ఎట్లుంటుంది అని అంటే, మన పిల్లలకు అన్నం పెట్టి ప్లేట్లో అన్నం పెట్టి అది గుంజుకోవాలి. ప్లేట్లో మనం గుంజుకుంటా పోరానికి ఏమవుతుంది అంటే ఆశ ఉంటుంది, అవి ఇత్త మంచిగా ఉంటుంది. అది వాడు కొట్లాడి తీసుకుంటే వానికి మజా అవుతుంది. పిల్లగానికి కొట్లాడి తీసుకుంటే పిల్లలకి మజా వస్తుంది. ఏంటిది, చూసినావా ఎంత అడిగితే ఇచ్చింది మా అమ్మ, ఇయ్యనే వెళ్ళలే, ముందు ఆశ పెట్టాలన్నట్టు. ఇవన్నీ మనకు తెలియని విషయాలు, తెలియని విషయాలు, అవన్నీ అటుగానే ఉంటాయి. మీరు చేయవలసింది ఒకటే, ఫోకస్ చేయాలి. ఫోకస్ దేని మీద, మీ సబ్జెక్టు పైన మీరు ఫోకస్ చేసుకోవాలి. అప్పుడు వస్తే మంచిది, రాకపోతే ఇంకా మంచిది. ఓకే, అదృష్టం అనేది ఎప్పుడు తెలుస్తుంది మీకు, మీరు 100% కష్టపడి రోజు ఒక థంబ్నెయిల్ చూసినా, రోజు ఒక పేపర్లో చూసినా ఆ ఓత్తనే రాదట, మళ్ళీ మొన్నట్లు లెక్క అవుతుంది. దయచేసి అట్లా చెయ్యకండి. కంపల్సరీ ఇవి కేజీవీబీ అని ఏమేమో ఇస్తున్నారు, అవన్నీ అథారిటికల్గా వచ్చినప్పుడే నమ్మాలి. ఓకే, ఏది ఇచ్చినా మన గురుకులకు కూడా మన సబ్జెక్టే, మోడల్ స్కూల్కు మన సబ్జెక్టే, కేజీవీబీకి మన సబ్జెక్టే, ఆ డిఎస్సి మన సబ్జెక్టే, ఆ టీఆర్టీకి మన సబ్జెక్టే. పోస్టులు ఉండయా అంటే వాడు ఎవరు ఏం చేస్తారో అనే విషయం తెలియదు కదా మనకు. ప్రభుత్వాలు ఎలా మారుతున్నాయి, పోయే టైంలో ఏం చేస్తాయి, వచ్చే టైంలో ఏం చేస్తాయి, అవన్నీ మనకు తెలియదు. మీరు ఫోకస్ పెడతారా లేదా అనేది ఇంపార్టెంట్. ఓకే, ఈ అందగత్తెల పోటీలలో ఒక క్వశ్చన్ రావచ్చు, ఒక 10 నిమిషాల వీడియో ఉన్నది, జర మంచిగా చూసుకోరు. ఓకే, మిస్ యూనివర్స్ ఇండియా నబ్బా, మిస్ యూనివర్స్ ఇండియా 2024 మిస్ యూనివర్స్ అని అడుగుతాడు, లేదంటే వాళ్ళు ఏ ఊరోళ్ళు అని అడుగుతాడు, ఆమె పేరు ఏందని అడుగుతాడు, ఏ ఊరోళ్ళు ఏ రాష్ట్రం వాళ్ళని అడుగుతాడు. ఓకే, మిస్ యూనివర్స్ ఇండియా 2024 ఆమె పేరు ఏంటంటే రియా సింఘా. ఈమె గుజరాత్. ఎక్కడి నుంచి వచ్చింది ఈమె? గుజరాత్. సెప్టెంబర్ 22, 2024 రాజస్థాన్లో జరిగిన ఈవెంట్స్ ఎక్కడ జరిగినాయి? రాజస్థాన్లో జరిగినాయి. మిస్ యూనివర్స్ ఇండియా గుర్తుపెట్టుకోవాలి, మిస్ యూనివర్స్ వేరే ఉంటుంది వాళ్ళు. మిస్ యూనివర్స్ ఇండియా ఓకే
యూనివర్స్ ఇండియా ఎట్లా గుర్తుపెట్టుకుంటారు? ఈ యూనివర్స్ ఇండియా అనేది ఎట్లా గుర్తుపెట్టుకోరు? యూనివర్స్ సింగా 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 అని గుర్తుపెట్టుకోరు. మస్తు కష్టం ఉన్నాయి ఇవన్నీ చూస్తే. మిస్ ఇండియా వరల్డ్ వైడ్ ఉంది, ఫిమేనా మిస్ ఇండియా ఉంది, మిస్ యూనివర్స్ ఉంది, ఓన్లీ మిస్ యూనివర్స్. ఓకే, మిస్ ఎర్త్ ఉంది, తర్వాత మిస్టర్ యూనివర్స్ ఉంది, తర్వాత మిస్ టీన్ యూనివర్స్ ఉంది, మిస్ ఇండియా యూఎస్ఏ ఉంది. ఓకే, ఇవన్నీ ఎట్లా గుర్తుపెట్టుకుంటే చూద్దాం మనం ట్రిక్స్ ద్వారా. ఓకే, మిస్ యూనివర్స్, యూనివర్స్ ఇండియా అంటే సింఘ, యూనివర్స్ అంటే సింఘ. ఇక్కడ ఇండియా వచ్చినప్పుడు సింఘ అని గుర్తుపెట్టారు, రియా సింఘ. తర్వాత మిస్ ఇండియా వరల్డ్ వైడ్, మిస్ ఇండియా వరల్డ్ వైడ్ 2024 ఎవరిది? ధృవి పాటిల్. ధృవి పాటిల్ ఎక్కడ నుంచి? గుజరాత్ నుంచి. ఈవెంట్స్ ఎక్కడ జరిగినాయి? అమెరికాలో, న్యూ జెర్సీలో. కేవలం భారతీయులు మాత్రమే జరుపుతారు. ఓకే, మిస్ ఇండియా వరల్డ్ వైడ్ అట. మిస్ ఇండియా ఇక్కడ చదవాలబ్బా, ఇక్కడ మొత్తం కన్ఫ్యూజ్ చేస్తాడు మీకు. మిస్ ఇండియా వరల్డ్ వైడ్ ధృవి పాటిల్. ధృవి పాటిల్ ఎట్లా గుర్తుకోవాలి? ఇది వరల్డ్ అని ఇచ్చిండు కాబట్టి వరల్డ్ ఎక్కడ ఉంది? వరల్డ్ ఎక్కడ లేదు, యూనివర్సే ఉంది. వరల్డ్ వేరే కాబట్టి వరల్డ్ ప్రపంచ కప్, ప్రపంచ క్రికెట్ కప్లో ద్రావిడ్ అనగా గుర్తుకు రావాలి. వరల్డ్ అనగానే ద్రావిడ్ గుర్తుకు రావాలి. ద్రావిడ్ ఎందుకు గుర్తుకు రావాలంటే వరల్డ్ కప్లో ఆడిండు ద్రావిడ్ కాబట్టి. రాహుల్ ద్రావిడ్. వరల్డ్ వైడ్ అనగానే రాహుల్ ద్రావిడ్ గుర్తుకు రావాలి. రాహుల్ ద్రావిడ్ గుర్తుకొట్టే ధృవి పాటిల్ అని గుర్తొస్తుంది. ఓకే, ఇక్కడ ఒక్కటే ఉంది వరల్డ్ అని. వరల్డ్ కప్ గెలిచిండు ధృవి పాటిల్, ద్రావిడ్. ఓకే, గుజరాత్లో ఇది. ఎక్కడ ఇవి? అమెరికాలో జరుగుతాయి. తర్వాత ఫిమేనా మిస్ ఇండియా. ఫిమేనా మిస్ ఇండియా 2024 ఇది 60వ ఎడిషన్ అండి. 60వ ఎడిషను. నిఖితా పార్వాల్ మధ్యప్రదేశ్. ఎక్కడి నుంచి ఇచ్చింది ఈమె? ఫిమేనా మధ్యప్రదేశ్ నుంచి వచ్చింది. నిఖితా పార్వాల్ 60వ ఎడిషను. ఇలా ఫస్ట్ రన్నర్ ఆఫ్ ఏమో రేఖా పాండే డామండయ్యు, సెకండ్ రన్నర్ ఆఫ్ ఆయుషి దోలకియా. దోల తీరింది అంటారు కదా. ఈమెను ఎట్లా గుర్తుపెట్టుకుంటారు మరి? ఈ పర్వాల్ ఇగో ఫెమీనా మిస్ ఇండియా గిట్లా గుర్తుపెట్టుకోవాలి. ఫెమీనా అంటే ఫెమీనా పర్వాల్ అని గుర్తుపెట్టాను. నిఖితా పర్వాల్ ఎట్లా గుర్తుపెట్టుకోవాలి? ఫెమీనా అంటే ఆ మేలు ఫిమేల్ అని గుర్తుంటుంది కదా. మేల్ అంటే అబ్బాయి, ఫీమేల్ అంటే అమ్మాయి కాబట్టి ఈ పాట ఉంటుంది కదా. పర్వాలేదు చూడ చక్కగున్నా లేకున్నా ఏం పర్వాలేదు, నువ్వెలా ఉన్నా పర్లేదు అని పాట ఉన్నది కదా ఒకటి. ఆమె అమ్మాయే వాడుతుంది. పర్వాలేదు అని ఎవరు వాడతాడు? ఫీమేల్ వాడుతుంది అని గుర్తుపెట్టుకోవాలి. నిఖితా పర్వాల్. ఒకటి ఉంది మంచి సాంగ్, ఇప్పుడు కొట్టి చూడరు. ఇప్పుడు తెలియదు. పర్వాలేదు మస్తు హ్యాపీగా ఉంటాడు. నల్ల ఉంటాడట హీరో, తెల్లగా మేడం ఉంటుంది. నువ్వు ఎట్లున్నా నేను చేసుకుంటా అంటది. హ్యాపీ కదా. ఫీమేల్ అంటే అమ్మాయి, మేల్ అంటే అబ్బాయి కాబట్టి పర్వాలేదు అనే పాట ఎవరు వాడారు? అమ్మాయి వాడింది. అక్కడ నిఖితా పోర్వాల్ ఏదో ఒకటి. ఫిమేనా అనగానే పర్వాల్ అని గుర్తుకు రావాలి. ఓకే, ఈమె ఎక్కడ ఉంటుంది? మధ్యప్రదేశ్లో ఉంటుంది. తర్వాత ఇది 2003లో సరే ఇందులోనే ఫిమేనా 2023లో నందిని గుప్తా గెలిచిందండి. నందిని గుప్తా ఈమె కూడా గుజరాత్లోకి వెళ్ళి మాగనే వస్తారు. ఓకే, తర్వాత మిస్ యూనివర్స్ ఇండియా లేదబ్బాయిడా. మిస్ యూనివర్స్ ఆడ యూనివర్స్ అని వచ్చినప్పుడు సింగ అనుకున్నాం. ఇండియా సింగం సినిమాలు ఏడున్నాయి? ఇండియాలో ఉన్నాయి కాబట్టి ఇండియా ఉన్నది సింగం అని గుర్తుపెట్టుకోవాలి. రియా సింఘ. ఇక్కడ మిస్ యూనివర్స్ 2024 విక్టోరియా కెజర్ 27th. ఎక్కడది? డెన్మార్క్ దేశం మెక్సికో సిటీలో జరిగిన ఈవెంట్స్. ఎక్కడ జరిగినాయి? మెక్సికో సిటీలో జరిగినాయి. మొత్తం దబ్బా బ్లర్ వస్తుందా? నాకు అట్లా కనిపిస్తుందా? నేనే గుడిదన్నా. మిస్ యూనివర్స్ ఉంది, అక్కడేమో యూనివర్స్ ఇండియా కాబట్టి అక్కడ సింగం అని, మన ఇండియాలోనే సినిమా తీసిరు సింగం అని గుర్తుపెట్టుకోరు. ఇండియా. ఈడ విక్టోరియా అంటే తెలుసు కదా ఇక అందరికీ. విక్టరీ వెంకటేష్ యూనివర్స్ అంతే. యూనివర్స్ అంటే విక్టరీ వెంకటేష్ అని పెట్టాడు. కేజర్ 2024. డెన్మార్క్ దేశం అండి. డెన్మార్క్ దేశం మెక్సికో సిటీలో జరిగింది. మిస్ ఎర్త్ అబ్బా, ఎర్త్ 2024 మిస్ ఎర్త్ అంటే ఈ జెసికా లెన్
మిస్ ఎర్త్ అని ఎట్లా గుర్తుపెట్టుకుంటారు? జెసికా, సికా అని గుర్తుపెట్టారు. సికా అని గుర్తుపెట్టుకోరు. సికా. ఎర్త్ అంటే ఎవరు? ధరణి, అవని, భూమి, వీళ్ళందరూ ఎవరు? ఆడోళ్ళు. ఆడోళ్ళు ఏం పెట్టుకుంటారు? 4 శీకలు ఒకేసారి కలిపితే ఆడ మంచిగా ఉండదు అని ఒక సామెత ఉన్నది. అట్లా గుర్తుపెట్టుకోరు. ఏదో ఎర్త్ అంటే సికా అని గుర్తుపెట్టారు. జెసికా లెన్. లేదా మీకు ఏదైనా నచ్చితే మీరు దయచేసి రాయండి, తప్పుగా అనుకోవద్దు. అది సామెత ఉంది. 4 శీకలు ఒకేసారి కలిపితే ఆడ సునామీ వస్తుంది అనేది ఒక ఉన్నది. మరి అది ఎంతవరకు నిజమో అబద్ధమో చెప్పురా బాయ్. ఎవరైతే అగో సామెత, అది ఎవరిని హట్ చేయాలని కాదు. 4 సికలు అంటే ఎర్త్ అంటే మనం తెలుగులో ఏమంటాం? ధరణి, భూమి, అవని, ఇవన్నీ వీళ్ళందరూ ఎవరు? ఆడోళ్ళు కాబట్టి ఈ శిఖలు అని గుర్తుపెట్టుకోరు. ఓకే, తప్పుగా అనుకోవద్దు. ఈ శిఖలు కాబట్టి 4 శిఖలు ఒకసారి కలిపితే సునామీ వస్తుందని గుర్తుపెట్టుకోరు. జెసికా లెన్. చాలా కష్టం ఉన్నాయి చూడు. ఇప్పుడు గుర్తుంటుంది మీకు, తప్పకుండా గుర్తుంటుంది. ఫెమినా అంటే ఇక పర్వాలేదు అని గుర్తుకుంటుంది. ఏదైనా ఇంత అయ్యో వరల్డ్ వైడ్ అంటే ద్రావిడ్ అని గుర్తుంటుంది. ధృవి పాటిల్. ఈమె యూనివర్స్ ఇండియాలోని సింగం దిత్తంగా రియా సింగ్. మిస్ యూనివర్స్ విక్టోరియా అంటే ఇక కథం ఈమెకు ఏం లేవు. మిస్ యూనివర్స్ దట్ షీట్. ఓకే, 2024 ఇవన్నీ. ఇక ఎర్త్ అంటే భూమి కాబట్టి 4 సికా నీ షికాజీరుగా ఏమో అంటాం కదా. జెసికా లెన్ ఆస్ట్రేలియా దేశం. ఈవెంట్స్ ఫిలిప్పైన్స్లో జరిగినాయి అబ్బా. ఫిలిప్పైన్స్లో జరిగినాయి. ఓకే, వచ్చిందబ్బో. మిస్సెస్ యూనివర్స్ యూఎస్ఏ. ఓకే, మిస్సెస్ యూనివర్స్ ఉట్టి యూనివర్స్ కాదబ్బా. మిస్ యూనివర్స్ కాదు, మిస్సెస్ యూనివర్స్. ఏమైందబ్బా దీనికి? మిస్ యూనివర్స్ 2024 షిఫాలి జేమ్వాల్. ఎంఆర్ఎస్ యూనివర్స్ అమెరికాలో జరిగింది. జమ్మూ అండ్ కాశ్మీర్ ఈవెంట్స్ అమెరికాలో జరిగినాయి. ఈమె ఎవరు? మిస్సెస్ అంటే ఏం గుర్తుపెట్టుకో? వామ్మో, జేమ్స్ బాండ్ అని గుర్తుపెట్టుకోవాలి. మిస్సెస్ కాబట్టి ఆడన్నీ మిస్సులు కాబట్టి అవి ఈడ మిస్సెస్ కాబట్టి జేమ్స్ అని గుర్తుపెట్టుకోరి. షిఫాలి ఫాస్ చేసేత్తా అంటది. మరి మిస్సెస్ అంటేనే కథం. షిఫా చేసేత్తా, ఫాస్ చేసేత్తా అంటది. ఎవరు? జేమ్స్ ఆమె. జేమ్స్ మరి జంపు చేసిన అంటే మరి జంపు జేమ్ వాల్ అని గుర్తుపెట్టుకోరు. వాళ్ళు గోడ షిఫాలి. మిస్సెస్ యూనివర్స్ యుఎస్ఏ 2024. ఓకే, ఏదో ఒకటి జేమ్స్ మిస్సెస్ కాబట్టి జేమ్స్ అని గుర్తుపెట్టుకోరు. ఈమె జేమ్స్ బాండ్ అన్నట్టు గుర్తుపెట్టుకోరు. ఓకే, జమ్మూ అండ్ కాశ్మీర్ అబ్బా. జమ్మూ అండ్ కాశ్మీర్. ఓకే, తర్వాత మిస్ టీన్ యూనివర్స్. టీను ఇక్కడ ఏమి ఇచ్చిండంటే తృష్ణ ఇచ్చిండు. ఈమె పేరు ఏం పేది? తృష్ణ రే. మిస్ టీన్ యూనివర్స్ 2024. తప్పకుండా ఇది చిన్నది 10 నిమిషాల వీడియో, కానీ ఒక క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది దీనిపైన. డిఎస్సిలో మీ ప్రీవియస్ చూడండి, మొత్తం వచ్చినాయి కాబట్టి ఇవి మీకు ఇక్కడ ఇప్పుడు అన్నీ ఎక్కడదో ఇట్లా నిష్ణాతులైన వీడియోస్ చూసి, ఆ సార్ల వీడియోస్ చూసి నేను వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తీసుకొని, ఆ బుక్ల నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని రాసినాను. ఓకే, మిస్ టీన్ యూనివర్స్ 2024. ఈమె ఎవరు అంటే తృష్ణారే. ఒడిషా ఈమెది. తృష్ణారే టీన్ అని గుర్తుపెట్టుకోరి. టీన్ అనగానే తృష్ణ గుర్తుకు రావాలి. కృష్ణ కాదు, తృష్ణ. ఓకే, తర్వాత మిస్ ఇండియా యూఎస్ఏ. ఇది వేరే, యూఎస్ఏ కాదు, ఇది వేరే. మిస్ ఇండియా యూఎస్ఏ 24. ఇక్కడ లేదు కదా అట్లా. మిస్ యూనివర్స్ ఇండియా వచ్చింది. మిస్ ఇండియా యూఎస్ఏ 2024 వచ్చింది. క్లైట్లిన్ సాండ్రానెల్ పేరు చూడు. ఇండియా. మిస్ ఇండియా యూఎస్ఏ అంటే 2024 అంటే కైట్లిన్ సాండ్రా. చెన్నై తమిళనాడులా ఉంటుంది. ఇది తమిళనాడు నుంచి వచ్చింది. ఈమె కైట్లిన్ సాండ్రా. ఏంది మనం గుర్తుపెట్టుకోవాలి? ఇండియా అంటే ఈడ మిస్ ఇండియా అని ఇచ్చాడు కాబట్టి, యూఎస్ఏ ఇండియాని ఇచ్చాడు కాబట్టి కాటరాజు అని గుర్తుపెట్టుకోరు. కాటరాజు ఏడు ఉంటాడు? ఇండియాలోనే ఉంటాడు. యూఎస్ఏ ఇండియాలో ఉంటాడు అని గుర్తుపెట్టుకోరు. ఇండియాలో కాటరాజ్ ఏడుంటాడు? శాండ్రాల్ ఏడుంటుంది? శాండ్రాల్ కూడా ఇవ్వలే, మన దగ్గరనే ఉంటాయని గుర్తుపెట్టుకోరు. ఓకే, ఇవి ఎన్ని ఉన్నాయబ్బా? 1 2 3 4 5 6 7 ఇగో 8 ఉన్నాయి. అని దాదాపు గుర్తుపెట్టుకోరి. ఓకే, అన్ని గుర్తుపెట్టుకుంటారని. ఇళ్ళకెళ్ళి మీకు చిన్నగా అనిపించవచ్చు వీడియో, కానీ
క్వశ్చన్ వచ్చే వీడియో ఎక్స్పెక్టేషన్ చేసే ఏరియా టాపిక్ కాబట్టి దయచేసి మీరు ఒక్కసారి ఇవన్నీ మళ్ళీ 2 సార్లు చూడండి, 3 సార్లు చూడండి. మిస్ యూనివర్స్ ఇండియా అంటే ఇక కన్ఫ్యూజ్ అయ్యే ఏరియా అంటే మిస్ ఇండియా యూఎస్ఏ, మిస్ ఇండియా యూఎస్ఏ, మిస్ యూనివర్స్ ఇండియా ఇట్లా గుర్తుపెట్టుకోరు ఏమని చూసి, ఓకే. లేకపోతే మీకు ఇంకేమైనా వస్తే మంచిగా మీరు ట్రిక్స్ ద్వారా చెప్పండి, ఓకే. దయచేసి అందరు ఫోకస్ పెట్టాలి. అండ్ నా వీడియోస్ చూసి వైరల్ చేసి కామెంట్స్ రాస్తున్న అందుకు నేను చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. మీ అభిమానానికి నేను అన్నం తినుడే బంద్ చేసిన, అదే ఎనర్జీ వస్తుంది, అదే బూస్ట్ వస్తుంది నాకు, ఓకే. నెక్స్ట్ వీడియోలో ఆ వీడియోలు అన్నీ చదువుతా జర కామెంట్స్, ఓకేనా. జర బిజీ ఉన్నా, కొంచెం బిజీ ఉన్నా, అయినా కూడా ఇక్కడ మిమ్మల్ని ఏం ఇష్టపెట్టా, ఓకే. దయచేసి తెలుగు తొందరగా చేయమని చెప్తున్నారు, ఖచ్చితంగా చేసే ప్రయత్నం చేస్తాను. సోషల్ చేయమని చెప్తున్నారు, బుక్ ఉన్నది నా దగ్గర చూపించుకుంటా చేస్తా మేడం తెలుగు కూడా. ఇక మీరు ఏం భయపడొద్దు సార్, అబ్బా మేడమ్స్ భయపడద్దు, ఒక్క పేజీ ఉంటే ఒక్కటే, ఈ ఒక్క సంవత్సరం కష్టపడండి అంతే, ఈ ఒకటే సంవత్సరం మనం కొట్లాటలు కొట్టేది, ఏమైనా కొట్లాడేది ఉన్నా, ఏమైనా టెంట్లు వేసుకొని ఏమైనా అదేంది ఏమంటారు రోడ్ల మీదకి వచ్చినా ఏది చేసినా నోటిఫికేషన్ పడుతుంది. 2 ఇచ్చేగా 3 ఇస్తాడు. ఏది ఇచ్చినా సరే ఈ సంవత్సరమే చెయ్యుర్రి, ఈ సంవత్సరమే పెట్టుర్రి, ఈ సంవత్సరమే చెయ్యరి. వచ్చే సంవత్సరం వద్దంటే ఊకొందురు కానీ ఎవరు వద్దంటే, ప్రభుత్వం వద్దంటే ఈ ఒక్క సంవత్సరం చేయరు. ఎందుకంటే ఈ ప్రభుత్వము నిరుద్యోగులు సింహాసనం మీద కూర్చుండబెట్టిన ప్రభుత్వం, నిరుద్యోగుల సింహాసనం మీద కూర్చుండబెట్టి బాధాకరమైన మనసుతో కూర్చుండబెట్టిన ప్రభుత్వం కాబట్టి మళ్ళీ సింహాసనం ఎక్కాలంటే ఏదో ఒక అద్భుతం జరుగుతుందనే విషయమే తప్ప, జరుగుతుందనే అనుకుందాం అంతే, జరుగుతుంది కావచ్చు అండి. కాకపోతే ఏదైనా పొట్టు వలిసి నోట్లో పెడితే పోరగాళ్ళకు కూడా కొంచెం తృప్తి ఉండదు. నిజంగా మస్తు సార్లు మేము షాపులో పోయినప్పుడు ఇంతకిత్తవా అని అంటే అనగానే తీసుకో మేడం అనగానే అడిగినగానే అంటామా కాదా, నువ్వు ఎందుకు అడిగినావు అని అడిగిన వాళ్ళందరినీ చంపుతారు. అది బిజినెస్ ట్రిక్. నీకు ఇచ్చే ఉద్దేశం ఉన్నా లేదు మేడం ఇంకో 50 రూపాయలు కానీ కాదు, మనకి ఎంత హ్యాపీయో 50 కాదు 100 కాదు, అబ్బోగా అంతగా ఎంత ఇంకా ఇంటికి వచ్చి మనం చెప్పామా, అది వాళ్ళ బిజినెస్ కళ. ఈడ మనకు ఆడ ఏంది, నువ్వు పిచ్చిదానివి కాదు ఆయన పిచ్చిదానివి, మనసుకు తృప్తి అంటే ఏదైనా అడగగానే ఇస్తే దాంట్లో మజా ఉండదు అన్నట్టు. ఏదైనా ఉంటుందా చెప్పురు, మీరు చెప్పురు. మరి మీరు బార్గెనింగ్ చేసినప్పుడు ఇట్లా ఎంతమందికి అట్లా జరిగింది చెప్పురు, ఎంతమందికి అట్లా జరిగింది. నాకైతే 100 సార్లు అన్నం కూడా తినలే నేను, అడగంగానే ఇచ్చారు. ఇంకా అయ్యా ఇంకా పక్కకి వాళ్ళని ఉంటే ఫ్రస్ట్రేషన్ వాళ్ళ మీద అట్లా చేయగాని. ఇప్పుడు 1000 రూపాయలు ఉందనుకో, ఇక మనం ఎట్లా అడుగుతాం, 500 అడుగుతాం కదా ఆడవాళ్ళు అంటే. నీకు అట్లా మనం అడుగుతాం. మళ్ళీ ఆయనే 600కి అడిగినాం అనుకో, తీసుకోండి మేడం అనగానే ఎందుకు అడిగినవే 300కి ఇస్తుండేవాడు, 300కి ఇస్తుండే. ఇంట్లోకి వచ్చి నోర్లు అన్నం తిన బుద్ధి కాదు, నువ్వు ఎన్ని కోట్లు పెట్టినా, నువ్వు ఎంత ఉన్నోళ్ళైనా పండుకున్నా కూడా నేను అనవసరంగా 200 వారం రోజులు ఉంటుంది. అది ఉంటుందా మీరు కామెంట్ బాక్స్ రాయండి. అదే ఒకవేళ 500 నువ్వు 600 అడిగినాక లేదు మేడం ఇంకో 100 కావాలి, నాకు ఏం పడుతుంది మేడం, నేను పడుతుందా, నాకు 10 రూపాయలు 20 రూపాయలు చూసుకుంటా నేను అంతే. ఎంత పెద్ద షాప్ అయినా, మాంగళ్య షాప్ అయినా అంటే ఇక ఫిక్స్డ్ రేట్లు వచ్చినాయి ఇప్పుడు, కానీ నువ్వు ఎంత పెద్ద షాప్ అయినా చూడు అదే అంటారు. మాకు ఏం పడుతుంది మేడం, 10 రూపాయలలో పడుతుంది. పెద్ద పెద్ద బిల్డింగ్లు ఎటువంటి వాళ్ళైనా సరే వాళ్ళకు చెప్పి అలవాటు అయిపోతుంది. ఇంకట్లా చేసి మెట్లు దిగంగానే మేడం రండి ఇంకొక 50 రూపాయలు, ఇంకొక 50, లేదు మీ ఇష్టం ఉంటే ఆగు ఇస్తాడు అని నేనే ఆగిపోతాను. మనకు తెలుసు అని తెలియదా వీళ్ళు ఏ మెట్లు పోతారు. మన సైకాలజీ బీఈడ్ చదవకున్నా అవసరం లేదు, మనం బీఈడ్ చేసిన వాళ్ళు ఏందో వాళ్ళ కోణాలకు మన సైకాలజీ మొత్తం తెలిసిపోతుంది వాళ్ళకి. మనకి ఎంత ఇష్టం ఉన్నదని తెలుస్తుంది, అన్నీ తెలుస్తాయి. ఇక మనం మెట్లు దిగంగానే లాస్ట్ మెట్టు దిగంగానే ఇక బయటకు పోతే పక్కోడే తీసుకుంటా ఇట్రా మేడం ఇక మళ్ళీ ఇచ్చేటప్పుడు ఒక్క 50 రూపాయలు మేడం అంటే మనం ఇక ఏది ఇయ్యము, ఎంత హ్యాపీయో కాలు మొక్కంగా ఇచ్చిండి అబ్బా అంటాం. ఇంటికి వచ్చి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాం అంటే అది ఏంటిది, అది మన మూర్ఖులం కాదు, అక్కడ వాళ్ళు మూర్ఖులు కాదు. అక్కడ ఏంటిదంటే సాటిస్ఫాక్షన్, మనిషికి తృప్తి, అట్లా ఆనందము, అట్లా హార్మోన్స్ ఫెయిర్ అండ్ లవ్లీ పెట్టుకోకుండా అందంగానే కనిపిస్తాం. మీరు చూడండి, ఒకరు కాంపిటీషన్కి ఇచ్చిరట, ఒక 10 మందికి 10 ఫెయిర్ అండ్ లవ్లీ ఇచ్చిరట. 10 ఫెయిర్ అండ్ లవ్లీ ఇచ్చి ఇది రాసుకొని రమ్మని అంటే 10 ఫెయిర్ అండ్ లవ్లీ ఇచ్చిరట. తర్వాత ఇంకా 10 మందికి ఎవరికి తెలియదు ఏమి ఇచ్చినామనే విషయము, ఎవరికి ఏం తెలియదు, జడ్జిలకు మాత్రమే తెలుసు.
వాళ్ళకు కూడా చెప్పిరట, మనిషికి ఒకటి ఇచ్చినాము మేము, మనిషికి రూమ్లలో మనిషికి ఇచ్చినాము, మీరు ఏం చేస్తారో మాకు అది అని వాళ్ళకు కూడా తెలియదు, వీళ్ళకు కూడా తెలియదు, ఏది తెలియదు. ఓ 10 మందికి ఫెయిర్ ఇన్ లవ్లు ఇచ్చిరట, ఇచ్చి 10 మందికి షాపింగ్ చేయమని పైసలు ఇచ్చిరట, షాపింగ్ చేయమని పైసలు ఇచ్చిరట ఆడోళ్ళకు. అందరినీ కలిపి ఇట్లా ముఖాలల్లో పెడితే ఫెయిర్ ఇన్ లవ్లీ ముఖాలు పెట్టుకుని ఏడో ఉన్నాయట, షాపింగ్ పెట్టుకున్నాయి అంతకంటే అందంగా ఉన్నాయట ఫేసులు, అంతకంటే మంచి స్మైల్ వచ్చిందట ఫేసు, అంతకంటే మంచి గ్లో వచ్చిందట ఫేస్ మీద. అప్పుడు చేసుకున్నారు. అంటే వీళ్ళకు షాపింగ్ అంతే పానం ఇంకేది ఉండదని అప్పుడు అర్థం చేసుకున్నారు. ఇక మనకి మీరు చెప్పే కాన్సెప్ట్ ఏంటంటే, ఎడిటోడు చాలా ఇంటెలిజెన్సీ అయినప్పుడు మనకి ఏ రకంగా ఇవ్వాలో ఆ రకంగానే ఇస్తాడు. పోస్టులు ఒక్కటి ఉన్నా సరే ఉత్తరి కదా. నేను మొన్న చెప్పిన కదా, మా జిల్లాకు ఓ సోషల్ 31 ఇచ్చిండు, మనిషికి రెండో ఇచ్చిండు, ఓ బీసీలకు 2, బీసీలకు 2, అన్ని మనిషికి ఒకటి ఏదో ఇచ్చిండు. ఓపెన్లో 4 ఉన్నాయి. ఇక గిట్లు ఉంటాయి. లేదా అంటే ఇంకొంచెం పెరుగుతాయి. 5,000 వేసినప్పుడు 11,000 వేసినప్పుడు కానీ పెరుగుతాయి, 20,000 వేసినప్పుడు ఇంకో 2 వస్తాయి. అంతకంటే ఎక్కువ ఏం రావు కదా. మరి ఇక మీరు అన్నీ చూడకుండా ఎవరో 1, 2 తీసుకోపోతారు కదా, ఆ ఒక పోస్ట్ కూడా ఎవరు తీసుకోపోతారు. ఒక్కసారి చదువురబ్బా, ఏం పోతుంది మీది. ఆ పేపర్లో చూడురి, బంద్ చేయరు. నోటిఫికేషన్ అప్డేట్గా ఉండండి, నోటిఫికేషన్ చూడడానికి అప్డేట్గా ఉండండి, ఫోకస్ అంత పెట్టండి. ఎన్ని గంటలు చదివామనేది కాదు, ఎంత అవగాహనతో చదివామనేది ఇంపార్టెంటో. ఎన్ని గంటలు కూర్చున్నా, 18 గంటలు కూర్చున్నా, 10 గంటలు కూర్చున్నా డజంట్ మ్యాటర్ అని. మీరు ఎంత వర్క్ చేసుకుంటా, ఎంత హ్యాపీగా చూసుకుంటా అనేదే ఇంపార్టెంట్. మనసుకు తగ్గట్టు అవగాహనతోటి, ప్లాన్ తోటి, ఒక క్రమశిక్షణతోటి, ఓన్ డిసిప్లిన్ తోటి, సెల్ఫ్ డిసిప్లిన్ తోటి చదివిన వాళ్ళే విన్నర్ అవుతారు. అవసరం లేదు మనకు జాబ్ రావాలని ఏం లేదు, రావాలని చదవాలి. అంటే గెలిపించడానికి గెలవాలని కాంపిటీషన్ చేయాలి, కానీ వాడిని ఓడించడానికి లేదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, గెలవాలని ఆడాలి, గెలుస్తావు. ఓడించడానికి ఆడొద్దు, ఓడిపోతావు. ఒక్క పోస్ట్ అని వేస్తాడు కదా, వేయకపోతే ఇంకా మత్తుకున్నాయి. వీళ్ళు లేవా, టీజీటీ వెళ్ళేవా, పీజీటీ వెళ్ళేవా, ఏవో వస్తాడు. ఇప్పుడు ఇస్తుండే, ఈరోజు ఇచ్చిండు కదా ఈనాడులో, మీకు చెప్తా ఒక్క నిమిషం. ఈనాడు పేపర్లు ఇచ్చిండు, ఇంకా స్కూల్కి ఇస్తా అని మన సీఎం రేవంత్ రెడ్డి గారే చెప్పారు. ఇంకా స్కూల్స్ అండ్ విద్యుత్ సౌకర్యం అవి ఇవి పెడతా, ఇంకా స్కూళ్ళు అది చేస్తా అని చెప్తున్నారు. అథారిటికల్గా ప్రామాణికంగా వచ్చినప్పుడు మీరందరూ చూడండి. కానీ మీరు మాత్రం ఈ కరెంట్ అఫైర్స్ మీద, ఈ జీకే మీద, ఈ విద్యా దృక్పథాలపైన, ఈ మెథడ్స్ అయిపోయినాయా లేవా, ఇంకా ఉన్నాయా? దయచేసి ఈ మెథడ్స్ నేను వీడియో చేసినప్పటి నుండి అయిపోవాలి. ఇప్పటికే మెథడ్స్ అయిపోవాలి. మెథడ్ బుక్ కొనుక్కొచ్చుకోవాలి, ప్రీవియస్ బుక్స్ కొనుక్కొచ్చుకోవాలి, ప్రీవియస్ పేపర్స్ కొనుక్కొచ్చుకోవాలి. జిరాక్స్ సెంటర్లో కూడా నెట్లో ఇస్తే చూడే పేపర్స్, లేదా అంటే బుక్ స్టాల్లో కూడా ఇన్ని ఉన్నాయి. ఫోన్లో మాత్రం చదవద్దు, ఫోన్లో మాత్రం చూడొద్దు. ఓకేనా? మరి నచ్చితే లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి, షేర్ చేయాలి. ఇట్లనే మీ ఎంఎంజెడ్ అబాకా ఛానల్ ఇంత తొందరగా ఆ వీడియోని వైరల్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్. చాలా తొందరగా గ్రోత్ అయింది నా ఛానల్. చాలామంది నేను కష్టపడ్డాను, నా కష్టానికి ఫలితం రావాలి అనేది ఏమి ఉండదు. అక్కడ మీరు యాక్సెప్ట్ చేసి దాన్ని యాక్సెప్ట్ చేసి జీర్ణించుకొని నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా ముందుకు కూడా నన్ను అలాగే మీరు ఒక చేతి పట్టుకొని తీసుకుపోవాలనుకుంటాను, నన్ను ఏలు పట్టుకొని నన్ను కూడా నాకు ఎక్కడికో తీసుకుపోవాలి నన్ను. ఓకేనా? ఆ దేవుడి దయ వల్ల ప్రతి విషయంలో దేవుడే ఉంటాడండి. ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా దేవునితో చెప్పుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్. నెక్స్ట్ వీడియోతో తెలుగు టపటప చేసేస్తా, మీరు ఏం భయపడద్దు, తెలుగు అన్నీ చేసేస్తా. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. బాయ్, టేక్ కేర్. కామెంట్స్ రాస్తున్న ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా హృదయపూర్వక కృతజ్ఞతలు. రెగ్యులర్గా రాసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, చాలా మంది ఉన్నారు. సౌదంతి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.